చాలా అద్భుతమైన అంశాలు చెప్పారు. కొలుములో పుటం వేయాల. కొలుములో పుటం వేయటం అంటే ఏంటంటే, ఒక వస్తువు తయారు కావాలంటే ఏం చేయాలా? దాన్ని ఇనుముతో వస్తువు తయారు చేసుకోవాలంటే కొలిమిలో బాగా కాల్చి ఆ ఇనుము ఉండి అంత వరకు ఏం చేయాలా? ఆ కాల్చేటప్పుడు ఉండే బాధను తెలుసు మీకు? అమ్మ ఆ ఇనుము కొలిమి తిప్పి కొట్టేసి కాల్చేవాడు ఒకడు, కొట్టేవాడు ఒకడు. అవునా? కొట్టే వాళ్ళకు కూడా ఆ సుతీసును కొట్టే వాళ్ళకు కూడా శ్రమంతా పెట్టి కొట్టాలా. ఎటపడితే అట కొడితే కుదరదు, కరెక్ట్ దాని మీదే కొట్టాలి. కాల్చానా ఆ కొలిమి దగ్గర ఎంత వేడి వచ్చింది? అంత శ్రమ పడితే ఒక వస్తువు, ఒక గడ్డపారో, ఒక పలుగో, లేకపోతే ఇంకొక వస్తువు తయారైంది. ఆ తయారైన వస్తువు మన కుటుంబంలోనూ మన గ్రామంలోనూ బాగా ఉపయోగపడింది. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, సేవకుల ద్వారా చాలా మంచి మాట చెప్పించాడు. దేవుని పని కొరకు ఉపయోగపడే విధంగా సాధనంగా దేవుడు మనం తయారు చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ విశ్వాసంలో, ఈ భక్తిలో చదువుతో సంబంధం లేదు, నీ కులంతో సంబంధం లేదు, నీ భాషతో సంబంధం లేదు, ఎటుదండి నీ జ్ఞానంతో అంతకంటే సంబంధం లేదు. ఈ దేవుడు సామాన్యమైనటువంటి ప్రజలను పిలిచాడు. స్తోత్రం చెప్పండి. పొద్దున 3 రకాల ప్రజలు పిలిచాడు. ఎవరెవళ్ళు? దీనులు, దరిద్రులు, నిరాయుధులు, అది నిరాధారులు, ఏ ఆధారం లేదు. యేసయ్య 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం పిహెచ్డి చదువుకున్నారు? ఏం చదువుకున్నారో చెప్పండి. వాళ్ళు 2 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చదువుకున్నారా? ఎవరికి చదువు రాదు, విద్య లేని పామర్లు వారు. వాళ్ళు ఏ వృత్తి, ఏ పని చేసేవాళ్ళు? వీళ్ళు గల్లే ప్రాంతంలో, గల్లే సరస్సులో చేపలు పట్టి ఆ చేపల ద్వారా వచ్చినటువంటి ధనంతో వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని పోషించుకునేవారు. చేపల వేటకెళ్ళి చేపలు పడితేనే తిండి, లేకపోతే ఇప్పట్లాగా మత్స్యకార బుద్ధి ఇవ్వడానికి ప్రభుత్వాలు లేవు. అదే నిన్న మన మత్స్యకార బుద్ధి ఇచ్చారుగా. వాళ్ళు వేటకు వెళ్లకుండా సముద్రంలో ఉండే 6 నెలలు ప్రభుత్వం ఏం చేసింది? నెలకు 20,000 ఎక్కడం, 18,000 ఎక్కడ ఇచ్చేది. అప్పుడున్న అంతే. వాళ్ళు పని చేస్తేనే తిండి, లేదంటే లేదు. అంత విద్య లేని పామర్లు. దేవుణ్ణి, యేసయ్యని అర్థం చేసుకోవడానికి, యేసయ్య మార్గం రావడానికి చదువు అవసరమా? చదువు అవసరం లేదు. జ్ఞానం అంతకంటే అవసరం లేదు. యేసయ్య జ్ఞానంతో నింపుతాడు. స్తోత్రం చెప్పండి. ఆ జ్ఞానము ఎట్లా వచ్చింది? ఆ యేసయ్య ఎట్లా అర్థం అవుతాడంటే, ఆ కొలిములో కాల్చబడి యేసయ్య దగ్గరకు వచ్చి సాధన చేయాల. స్తోత్రం చెప్పండి. అట్లా సాధన చేయాలి. కొన్ని విషయాలు మనం నేర్చుకుని వెళ్దాం. ఈ మధ్య నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఒక స్నేహితుడితో అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి ఎట్లా వెళ్దామయ్యా, రేపు పొద్దున ఢిల్లీలో ఉండాలా, ఈ రాత్రి అనుకున్నాం, పని పడింది. సరే అర్జెంటుగా వెళ్దామని విజయవాడ నుంచి ఢిల్లీకి డైరెక్ట్ గా విమానాన్ని బుక్ చేశాడు ఆయన. 8 గంటలకి మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎక్కి ఢిల్లీకి ప్రయాణం చేస్తా ఉన్నాం. ఇంకొక 10 నిమిషాల్లో ఫ్లైట్ ఇంకా ఆకాశంలో ఫ్లోట్ కండిషన్కి వచ్చింది. అంటే ముందు తెలియదు కదా, ఆ తర్వాత ఇట్లా వెళ్తా ఉంటుంది. ఇట్లా వెళ్ళి అంతవరకు ఇట్లా వెళ్ళేటప్పటికి సెల్ ఫోన్ మొత్తం ఆపేయాలి. ఇట్లా ఎక్కేటప్పుడే ఆపేయమంటారు. కొంతమంది మళ్ళాటోళ్ళు ఉంటారుగా, అందుకని అంతాకిచ్చి ఇట్లా వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? సెల్ ఫోన్ ఖచ్చితంగా చెప్పండి. సెల్ ఫోన్ ఆపాలా, సీటు బెల్ట్ పెట్టుకోవాలా, ఇంక వాళ్ళు ఇచ్చిన పేపర్లో వెళ్తున్నారు. ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యా మా అమ్మాయి ఎగ్జామ్కి వెళ్తుంది, ప్రార్థన చేయండి అన్నాడు. ఇట్లా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తున్నా. నా పక్కన కుర్రోడు కూర్చోన్నాడు, ఈ పక్కన నేను, నా స్నేహితుడు, ఈ పక్కన కుర్రోడు కూర్చోన్నాడు. నేను ఇట్లా వెళ్ళేటప్పటికి ప్రార్థన చేస్తుంటే నా వైపు చూస్తున్నాడు. ప్రార్థన చేశాను, అయిపోయింది. ఇట్లా వెళ్ళేటప్పుడు మా ఇద్దరు సంభాషణ మొదలైంది. సార్ మీరు పాస్టరా అని అడిగాడు. ప్రార్థన చేస్తుంటే పక్కన ఏమని అడుగుతారు? చెప్పండి అందరూ, పాస్టరా అన్నాడు. అవునండి అన్న. ఆయన ఎదిగి పాస్టర్ అడిగాడుగా, మనం ఏదో ఒకటి అడగాలిగా, ఊర కూర్చునేట.
నువ్వేం చేస్తావు అబ్బాయి? సార్ మాది మేదరమెట్ల, మా అమ్మ నాన్న ఈ మేదరమెట్ల క్రష్ మిషన్లు ఉన్నాయి కదా, కంకర తయారు చేసిన మిల్లులు, దాంట్లో పనిచేస్తారు సార్. నేను లండన్లో ఉంటానండి అన్నాడు. ఆమె అంటారట, ఎప్పటి పెద్దగా లండన్ దేశంలో ఉంటానండి. ఏం చేస్తున్నావు అబ్బాయి? అక్కడ కుర్రోడే. అక్కడ పెద్ద హోటల్కి మేనేజర్గా ఉన్నానండి. నేను చదువుకున్న కూడా హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. ఆ తర్వాత 6 నెలలు అక్కడ ట్రైనింగ్ తీసుకున్నాను. హోటల్ మేనేజర్గా ఉన్నానండి ఇప్పుడు అన్నాడు. మంచి తమ్ముడు, మంచి ఉద్యోగంలో ఉన్నావు. మీ అమ్మ నాన్న కష్టాన్ని దేవుడు దీవించాడు, మంచి చదువు చదువుకున్నావు, హోటల్ మేనేజర్గా ఉన్నావు. మరి ఆ హోటల్ పరిస్థితి అంటే, సార్ ఆ హోటల్లో 1 రోజు ఉండాలంటే 1,00,000 కావాలండి. 1 రోజు ఉండాలంటే హోటల్ ఎంత కావాలా? 1,00,000 కావాలి. 2వ రోజు ఉండాలంటే, అట్లా 5 రోజులు ఉండాలంటే ముందు 10 లక్షలు డిపాజిట్ చేయాలి అక్కడ. అంత పెద్ద హోటల్ అండి, అన్నీ ఇస్తారు. 1,00,000 కడతారు, అన్ని ఎయిర్పోర్ట్లు ఉంటాయండి. దానికి మేనేజర్ రండి అన్నాడు. మంచి తమ్ముడా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావా? ఢిల్లీ వస్తున్నావు. ఏంటి ఢిల్లీ లీవ్ ఉన్నారు? సార్ నేను ఢిల్లీకి పోవట్లేదు, కుంభమేళకి వెళ్తున్నానండి అన్నాడు. మేడకి ఎదో చెప్పండి. కుంభమేళ ఈ మధ్య విన్నారా? కుంభమేళకి వెళ్తాం, కుంభమేళకి వెళ్తున్నానండి అన్నాడు. ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ నుంచి మళ్ళీ ఫ్లైట్ మారి ఉత్తరప్రదేశ్ వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి. ఇవన్నీ లండన్ నుంచి బయలుదేరేటప్పుడే మొత్తం బుక్ చేసుకొని ఉన్నానండి. నా ప్రయాణ షెడ్యూల్ అని చెప్పి. కుంభమేళాకి ఎందుకు వెళ్తున్నావు తమ్ముడా అన్న. ఎన్నిసార్లు నుంచి వెళ్తున్నా అన్న. ఇప్పుడు ఇది 4వసారి సార్ కుంభమేళాకి వెళ్తాను. కుంభమేళ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భక్తులు అక్కడికి వస్తారు. మన భారతదేశంలో జరిగేటువంటి ఒక గొప్ప, ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యం. పాస్టర్ కుంభమేళ గురించి వెళ్తాను కొందరేమో. ఆ తమ్ముడిని అడిగా, కుంభమేళలో ఏముంటుంది తమ్ముడు అన్న. ఏముండదండి, ఒక 5,000 మంది గుడలపు తీసుకొని 1 కిలోమీటర్ నడుపుతారు. విన్నారా? వారు వీపులు పూసుకొని దేహం అంతా ఆడ మగ తేడా లేకుండా 5 కిలోమీటర్లు నడుస్తారు. మేమంతా ఆ వేడుక చూడటానికి వెళ్తున్నామండి. వేడుకే కాదు, అక్కడ కానీ ఆ పుణ్యస్థలము కాలు పెడితే మా పాపం అంతా పోద్దండి అన్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నావు తమ్ముడు అన్న. 3 సంవత్సరాలు. అంటే ఏ సంవత్సరం పాప ఆ సంవత్సరం కడుక్కోవాలా అన్న. మాట్లాడి ఆ పెద్దోళ్ళు నేర్పారు కదండి. ఇప్పుడు ఏడ నుంచి వచ్చాడు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? లండన్ లో ఉద్యోగం చేస్తున్నాడు, మేనేజరు. ఫ్లైట్ బుక్ చేసుకొని ప్రతి సంవత్సరం ఒక 30 రోజులు వస్తాడంట. ఆ కుంభమేళ అనేది 12 ఏళ్లకో 9 ఏళ్లకో జరిగిద్దంట. ఆ జరిగినప్పుడు వస్తాడు, మిగతా టైంలో కూడా అక్కడికి వచ్చి వెళ్తాడంట. చాలా ఖర్చు కూడా. అక్కడ ఏం జరిగిద్దంటే, అక్కడికి వెళ్తే ఒక నమ్మకం అండి అన్నాడు. మంచిదే, ఇంకేం జరిగిద్ది అన్న. 5,000 మంది స్త్రీ పురుషులు బట్టలు లేకుండా గూపులు రాసుకొని ఒక 15 కిలోమీటర్లు నడుస్తారండి. అదే కుంభమేళ అన్నాడు. అమ్మ ఏ మేళ? దీనివల్ల నీకేం ఒరిగిందయ్యా అన్న. ఎవనండి వచ్చినా పోతున్నాం. భక్తి అంటే వచ్చేది పోయేది కాదు. కుంభమేళ కాదు, ఇది క్రైస్తవ మేళ. స్తోత్రం చెప్పండి. ఈ క్రైస్తవ మార్గం వేరు, మిగతా లోకంలో ఉండే మార్గాలని వేరు. క్రైస్తవం అంటే మతం కాదు, మత్తు కాదు. క్రైస్తవం అంటే మీరు బ్రతుకుతున్న కుటుంబాల్లో నుంచి, మీరు బ్రతుకుతున్న ఊరు నుంచి విడగొట్టం కాదు. క్రైస్తవం అంటే మార్గం. స్తోత్రం చెప్పండి. క్రైస్తవం అంటే ఇది మార్గం. పరలోక రాజ్యానికి చేరే మార్గం, మోక్ష రాజ్యానికి చేరే మార్గం. ఎదుగుండి, శాశ్వతంగా మన ఆత్మలు నివసించేటువంటి లోకానికి వెళ్ళే మార్గం. స్తోత్రం చెప్పండి. నా ఆత్మ, మా పలుకూరులో ఉన్న ప్రజల ఆత్మలు నరకానికి పోకుండా పరలోకానికి, మోక్షలోకానికి పోవాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మ పరలోకానికి పోవాలి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఏదో సగం మంది ఎత్తున్నారు. మరి అర్థం కాలేదా? ఓకే. పరలోకానికి వెళ్ళాలి అన్నవాడు, పరలోకానికి వెళ్ళాలి. మా పరలోకం ఉంటుంది.
పరలోకానికి వెళ్ళాలి అన్నవాడు, నిత్యలోకానికి. మధ్యాహ్నం చెప్పుకున్నాక ఒకటైతే గ్యారెంటీ లోకంలో ఏ వస్తువుకు ఏ విషయానికి గ్యారెంటీ లేకుండా ఒకదానికి గ్యారెంటీ ఉంది. ఏంటి? మన చావు గ్యారెంటీ, మనం చనిపోవాలా గ్యారెంటీ అది. అవునా? నేను చనిపోను, పలుకురులు పెట్టి ఎందుకు వస్తానంటవా అమ్మా అంటవా? నువ్వు పలుకురుళ్ళన్నా మా ఒంగోలులైనా అందరూ కలిసి ఖచ్చితంగా భూములు పెట్టి పోవాల. మన ముందున్న తాత ముత్తాతలు పోయారు, ఆ తర్వాత వాళ్ళు పోయారు, ఆ తర్వాత వాళ్ళు పోయారు, మనం పోతాం, మన తర్వాత జనరేషన్ అంతా పోవాలా. వాళ్ళందరూ పోయారు కాబట్టి పలుకులు కాడేది మనం ఉన్నాం. వాళ్ళు ఉన్నారంటే ఏమైంది చెప్పండి? మీ పలుకులు పట్టి తిరుగుంటారా? ఆడికి కూడా కొట్టేసుకున్నారు మీరు. ఎదుగున్న వైపు ఖచ్చితంగా ఖాళీ చేయాలా ఒక రోజు మనం. అది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఖాళీ చేయాల్సిందే. ఖాళీ చేసిన తర్వాత వెనకాల్తాం. ఈ లోకంలో నువ్వు ఖాళీ చేసినాక అయినా చెప్పారు, శరీరాన్ని తీసుకెళ్లి కాల్చడం కోసడం చేస్తారు, అది పక్కన పెట్టారు. ఆ తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? అదేనా ఆత్మ? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలా? ఇక ఉన్నప్పుడు అడుగుతావు నువ్వు. ఎవరైనా చనిపోయారు అనుకోండి పలుకుర్లు, చూడాలిగా చనిపోయిన వ్యక్తిని, ఇంటికి వెళ్ళావు, సోంగలు ఎవడుగుతావు? ఉదాహరణ వెంకట్రావు అనుకోండి చనిపోయింది, సోంగలు ఎవడుగుతావు? అమ్మా వెంకట్రావు పోయాడా, ఎప్పుడు పోయాడా అని అడుగుతావు. అంతేనా? అదే చెప్పండి, అదేనా అడిగేది? ఎవరు వందెవరేడా? పోయింది ఎవరు చెప్పండి? నువ్వు పోయి అడిగేది ఏంది? ఇదేనా బాగా అడిగేది? ఏమన్నా అడిగేదేనా? వెంకట్రావు ఎప్పుడు పోయాడు అని అడుగుతావు. పోయింది ఎవరు? వందెవరేడా? ఉంది కదా ఎవరు? వందెవరు? పోయిన వెంకట్రావు ధరించుకున్న దేహం. అంతేనా? వెంకట్రావు విడిచిపెళ్ళిన సొక్క విప్పుకుంటాం కదా మనం బట్టలు. అట్లానే ఈ దేహాన్ని లేకపోతే ఈ శరీరాన్ని ఎదుగు చూడండి. మన వాడుక భాష చెప్పేదా బొందులో ప్రాణం ఉన్నగా అంటాం కదా మనం. ఈ బొంది అంటే ఇది. దీన్ని వదిలిపెట్టి దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అదే అంటాం. ఎప్పుడు వెళ్ళిపోయాడు వెంకట్రావు? అని వెళ్ళిపోయింది ఎవరు? వెంకట్రావు ఆత్మ. ఉందేంటిది? వెంకట్రావు వదిలిపెట్టినా లేకపోతే మీరు నేను వదిలిపెట్టే చొక్క శరీరం ఇది పనికి వచ్చిందా? అయ్యగారు చెప్పారు, ఇది మా అమ్మ చనిపోయింది కదా, మా అమ్మ అంటే భలే ఇష్టం నాకు, మా అమ్మని ఎట్ట కాల్ చేస్తాం పూజ చేస్తాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానంట ఎవడన్నా చెప్పండి. మా ఊర్లో పడేస్తాం, మీ ఊర్లో ఫ్రిడ్జ్లో పెడతారా? ఎవడైనా రాళ్ళ దూరం నుంచి అంటే 2 రోజులు ఫ్రీజర్ బాక్స్ లో పెడతారు. 3వ రోజు ఫ్రీజర్ బాక్స్ ఉడుకుంటాడా? నువ్వు బాగుమన్న బాక్స్ నాకే అంటాడు. అమ్మా అంటే చూడండి, పోయింది ఎవరింతకి? వెంకట్రావు ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఇక్కడ ఉంది ఎవరు? వెంకట్రావు వెళ్ళిపెట్టినా చెప్పాలి పెద్దలందరూ వెళ్ళిపెట్టినా ఇప్పుడు దాకా వెంకట్రావు వాడుకున్నటువంటి ఈ శరీరం దేహం బొంది, మన అదేకంట బొదిలో ప్రారంభం అంటాం. అంటే దేహంలో ప్రారంభం. దీని గురించి కాదు ఇప్పుడు సమస్య అంతా. ఎందుకంటే ఇదేమైతే చెప్పండి, అంత ముందు వాళ్ళందరూ చనిపోయారు, వాళ్ళు తీసుకొచ్చి ఆడబెట్టే మనం పొద్దున వాకింగ్ వెళ్ళాను నేను అయ్యగారు. ఎవరు పొలంలో వాళ్ళ సమాధి కనపడతాం మాకు చెప్పండి. నిజమేగా మిత్రులు అనుకున్నాం. అంటే ఎవరి చర్మాన్ని ఎవరి దేహాన్ని వాళ్ళ పొలంలోనే పాదుకున్నారు. శ్మశానం అనుకుంటాం మేము. ఏమా ఖచ్చితంగా ఏడవసడు పాతాల మిగతాది అంటే ఆ దేహాన్ని ఇప్పుడు వరకు వాడుకున్నటువంటి దానిలో ఉన్న ఆత్మ ఏమైపోయింది? వెళ్ళిపోయిందా? ఏడపోయింది? అసలు గోలంతా ఇప్పుడు అసలు మన గోలంతా ఏంది? భక్తి ఎందుకు? కుంభ మేళాలు, క్రైస్తవ మేళాలు, పూజలు, ఆ గుట్టలు ఈ గుట్టలు ఇవన్నీ ఎందుకు? ఈ శరీరం ఈ బొంది వదిలిపెట్టినాక ఈ జీవాత్మ లేదా నా ఆత్మ ఎక్కడ పోవాలా? ఏడో పోయింది. పోతే ఎక్కడ ఉంటుంది? ఖచ్చితంగా ఈ శరీరాన్ని వదిలిపెట్టయితే బయటికి పోతుంది. పోతుందా? పోతావా? ఎక్కడ పోవాలి? దానికి సమాధానం ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పుస్తకం చెప్పలా, ఈ బైబుల్ తప్ప. స్తోత్రం చెప్పండి. ఈ బైబుల్ చెప్పింది దానికి మార్గం. అందుకే ఇది క్రైస్తవ్యమో. స్తోత్రం చెప్పండి. యేసు చెప్పాడు మార్గం.
యేసు ఏమన్నాడు? నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవడ పరలోకానికి రాలేడు. ఇదిగో మార్గం. ఇది మతమా? ఇప్పుడు చెప్పండి, మతమా? ఇది మార్గం. ఇది మార్గం. ఇదే శాశ్వత మార్గం, నిత్య మార్గం. ఇది గ్యారెంటీ అయిన మార్గం. స్తోత్రం చెప్పండి. ఇది గ్యారెంటీ అయిన మార్గం. మధ్యాహ్నం చెప్పి ఇంకోసారి మనం చెప్పుకుందాం. ఏంటి? ఈ భూమి మీద ఉన్న 9 నుంచి 1000 కోట్ల మంది ప్రజల్లో 6 నుంచి 700 కోట్ల మంది ఈ బైబిల్ చదువుతున్నారు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది? 6 నుంచి 700 కోట్ల మంది స్త్రీలు, పురుషులు, యవనస్తులందరూ ఈ మార్గాన్ని బైబిల్ చదువుతున్నారు. ఎందుకంటే అయ్యా ఒకరోజు నేనే చనిపోవడం ఖచ్చితం, ఆ తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను అని తెలుసుకోవడానికి బైబిల్ చదువుతున్నారు. స్తోత్రం చెప్పండి. పలుకూరు గ్రామంలో ఉన్నటువంటి నా అన్నలకి అక్కడే చదువుతాను. అది తెలుసుకోవాలంటే ఈ పలుకూరు గ్రామంలో ప్రతి కుటుంబంలో ఏం చదవాలి? ఇప్పుడు చెప్పండి. బైబిల్ చదవాలి. ఈ బైబిల్ చదివితే ఏమొచ్చిందంటే నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత ఎక్కడుండాలో ఈ బైబిల్ చెప్తావు. ఈ భూమి మీద ఏ గ్రంథములో అది రాసి లేదో, ఈ భూమి మీద ఏ పుస్తకములో దాని గురించి సవివరమైన విషయం లేదో బైబిల్లో తప్ప. స్తోత్రం చెప్పండి. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం, దివ్య గ్రంథం, ఆత్మల యొక్క గ్రంథం. స్తోత్రం చెప్పండి. అయ్యగారు చాలా విషయాలు చెప్పారు. అయితే ఈ రాత్రి ధ్యానం ఏంటంటే మన ఆత్మ ఈ లోకాన్ని వదిలిపెట్టినాక పరలోకానికి వెళ్ళాలంటే యేసయ్య మార్గం అన్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఎదుగుండి ఈ మధ్య సునీత విలియమ్స్ అని ఒక పేరు ఉన్నారా? అబ్బాయి చదువుకున్న ఉన్నారు ఎవరన్నా? చేయకండి. చదువుకున్న వాళ్ళు సరే, సెల్ ఫోన్ చూసేవాళ్ళు ఉన్నారా? సునీత విలియమ్స్ అనే ఒక ఉంది. ఏం చేసినావా అమ్మా? చేయితో ఈ పెద్ద చెప్పనా అమ్మా? మన గణపాతున్నాడు పైన ఎవరు? చంద్రుడు ఉన్నాడా? చంద్రమండలం దగ్గరికి వెళ్ళి ఆడ మనం పలుకురు గ్రామంలో పట్టలేదు అనుకోండి జనాలకి, చంద్రమండలం మీద ఇల్లు కట్టుకుందాం ఎట్టా? ఏదంట మీ గణపాత్ర ఏమంటారు చూడండి. చంద్రుడు ఆడకు పోయి ఇల్లు కట్టుకొని ఆడే దూడలు పెంచుకొని గొర్రెలు పెంచుకొని పొలాలు వేసుకొని బతకాలా? ఎట్ట బతకాలని అన్ని భూమి మీద ఉన్న అన్ని దేశాల వాళ్ళు కలిసి ఏం చేస్తున్నారు? ఆడ ప్రయోగం చేస్తున్నారు. పోయి భూమి మీదే ఇంకా పుట్టి పిలుపుకాల ఏడ పోవాలంటే వీళ్ళు ఆడకు పోవాలి. ఆడకు పోయి ప్రయోగం చేయడానికి పురుషులు చాలా మంది వెళ్తున్నారు. స్త్రీ కూడా ఈమె కూడా వెళ్ళింది. ఈమెను పంపించారు. ఈమెను వారం ఉంటారని పంపించారు. ఆడ తేడా పడింది. ఏం పడింది? ఆడ రావటానికి వచ్చిన పాట పాడమ్మా. పాట వచ్చిన వాళ్ళు పాట ఎత్తుకొని పాడండి, మిగతా వాళ్ళందరూ కలపండి. ఎవరు పాట రావా? పాస్ మరి పాటలు పాడతాడా? మీరేమో పాడలేదు. మాట్లాడని రాయివి చెట్టువును కావో, మాట్లాడే దేవుడవు యేసయ్యా యేసయ్యా. ఆ ఎనకోలు చప్పట్లు కొట్టట్లా. వైద్యుడవు నీవు, మా మంచి ఔషధయం నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధయం నీవు, అన్నీ సహాయించే సియోనులోన, అన్నీ సహాయించే సియోనులోన మాతో ఉండే దేవుడనివో, మాతో ఉండే దేవుడనివో.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికి ఆకలి అవుతుందని అర్థమైంది నాకు అమ్మా. ఎందుకంటే ఆ పెద్ద ఆమె ఎంత బాగా పాడుతుందో, మిగతా వాళ్ళు చప్పట్లు పట్టలేదు, నోట్లోంచి మాటలు రావట్లేదు అమ్మా. ఇంటి దగ్గర మీ ఆయన ఎడతిడతారు, పోయి పిల్లల్ని ఎడతిడతారు, పక్క 3 ఇళ్ళ కన్నా బయట తిడతారుగా. పాట రాదు మీకు? పాట ఎంత బాగా పాడితే దేవుడు అంత శక్తి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హృదయంలో అంత నెమ్మది ఉంటుంది. ధ్యానం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి మార్గం కనుక్కోవాలి. ఇలా చెప్తున్నానుగా, చంద్రమండలానికి ఆమెను పంపించారు. ఆమె వారం ఉండడానికి వెళ్ళింది. ఆమె తేడా పడింది. ఏంటి? తిరిగి ఆమె వచ్చేటువంటి వాహనం మన పలుకులకు రావడానికి బస్సు ఎక్కాను. అట్లా పోయింది. రావడానికి ట్యాబ్లెట్ అని ఒక బస్సు ఉంది, మీకు అర్థమని చెబుతున్నా. ఆ బస్సులో రిపేర్ వచ్చింది. కొలుకూరు రావడానికి బస్సు రిపేర్ అంటే ఇంకో బస్సు ఎక్కిస్తాడు ఇవ్వడానికి. ఆడే ఉంటుంది అదే బస్సు, వెనక రావడానికి బస్సు లేదు. ఆ బస్సు అన్న రిపేర్ చేసుకోవాలా, మళ్ళీ ఏడు నుంచి చెప్పండి ఇంకో బస్సు పంపాలి. ఏడు నుంచి బస్సు పంపాలంటే 200 కోట్లు అయింది. ఎంత చెప్పండి? ఎంత? 800 కోట్లు అయింది. టికెట్ అంత ఇప్పుడు ఆడకి ఎంత చెప్పండి? 8 రూపాయల 800 కోట్లు. ఆమె దేవాలయానికి పంపాలి ఇప్పుడు. అది నువ్వు అది ఉందమ్మా, మేము ఇంకో 4 పంపించేదాకా బస్సు తయారు చేసి నువ్వు అది ఉందన్నారు. ఆమె ఎన్నాడు ఉన్నాడా? 6 నెలలు పైన ఉంది. ఉందా? 9 నెలలు అయింది. 9 నెలలు అది ఉంటే ఎట్లా ఉంటుందా అనుకున్నారు అందరూ. మళ్ళీ వంట చేసుకొని తినడానికి ఉందా? వంట చేసుకొని తినొచ్చాడా? మనిషి భూమి మీద నిలబడటానికి కూడా ఉండదు. అక్కడ నిలబడ్డానుకో ఎగురుతుంటాను, ఎగురుతుంటాం. అక్కడ మనం ఇట్లా జీవించేటువంటి జీవిత విధానం అక్కడ ఉండదు. గాలి కూడా ఇక్కడ తీసుకెళ్ళాలి. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి ఈ గాలి పీల్చుకోవాలి. తిండి ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. మాంసం తినాలనుకో ఎడయ్యాక రామాపురం పోయి చికెన్ తెచ్చుకొని అడగా, నేను మీ పాస్ని అడిగా, ఏమైనా పలుకూరులో చికెన్ కొట్టేదా? ఊరికే మీరు మంచివాళ్ళండి, మీ ఊర్లో ఎందుకు అక్కడ పెట్టారులే అమ్మ. చికెన్ ఆడ తేవాలంటే రామాపురం పోయి తేవాలండి మీకు అక్కడ పాస్లో. చికెన్ ఆడ తేవాలంటే రామాపురం. ఇంతలో పలుకూరులో రామాపురం అంటే ఉన్నాయి, వాళ్ళ ఊరు వాళ్ళు కదా అన్న నేను. ఊరికే అక్కడ మాత్రం చికెన్ తినాలంటే 7 నుంచి చికెన్ ట్యాబ్లెట్ తీసుకెళ్తాను. అది వేసుకుంటే చికెన్ తినండి. వంకాయ కూర కావాలంటే వంకాయ కూర ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఆడ మొత్తం రసం ఉంటే ఏ కూరగాయలు కావాలంటే అది ట్యాబ్లెట్. ఎక్సర్సైజ్ చేయాలంటే ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు ఆడ లోపల. అర్థమవుతుందా? అయితే మన జీవిత విధానం ఇక్కడ ఉండదు. మళ్ళీ అక్కడికి వచ్చింది. వచ్చేటప్పుడు ప్రపంచం మొత్తం 200 దేశాలు, 800 కోట్లు, 600 కోట్ల మంది కళ్ళు తప్పని చూశారు. కరెక్ట్ గా వస్తుందా రావట్లేదు? ఏనంతేనా? వస్తుందా రావట్లేదా? వస్తే ఎట్ట వచ్చింది? వాళ్ళ వచ్చే బస్సు వచ్చింది. వచ్చి 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 చివరికి దానికి బుర్ర దగ్గర బెలూన్, అది కరెక్ట్ గా చిన్నగా దిగే విధంగా పడింది. ఎక్కడ పడింది? సముద్రంలో దిగింది. మనవాడు పోయి సముద్రంలో పోయి వచ్చేది, దాన్ని పరీక్షించి ఆయన బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చామని చెయ్యుతుంది, బాగానే ఉన్నారు అబ్బాయిని. వెంటనే తీసుకొచ్చి వెంటనే రోజు పెడతారా? మళ్ళీ 3 నెలలు ఆమెని ఒక రూమ్ లో పెట్టారు పరీక్ష చేయడానికి. ఎట్లా ఉంది? అప్పటికి ఆమె మన వాతావరణంలో బ్రతకడానికి ఇక్కడ లేదు ఆమెకు అవకాశం. మరలా ఇక్కడ నుండి చిన్నగా మన వాతావరణంలో బ్రతకడానికి ఆమెని తయారు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా తన బరువు తనకు తెలియదు. మన బరువు మనం మోయాలి. ఇప్పుడు నీ బరువు మాత్రం ఎవరు బరువులు మాత్రం లేదా? అతను పోతాడా? మీ ఆయన పోతాడా? అయ్యో పెరిపెట్టి నేను బరువు పోయలేకపోతున్నాను, నా బరువు పోయేటప్పుడు ఇప్పుడు అమ్మా ఎవరి బరువు వాడు పోయాలా? ఇప్పుడు ఆ బరువు ఆ మోయడానికి అక్కడ లేదు, తేలిద్ది అనమాట. వీళ్ళకి వచ్చిన తర్వాత నడవాలి నడిచిద్దా? ఆ వస్తానే కింద పడుకోను, ఆమెను పట్టుకొని వచ్చి వాహనంలో పెట్టి తీసుకెళ్ళాలి పెట్టారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే అది తెలిసరి మీకు చెప్పలా. అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని ఏర్పాట్లు ఉన్నాయిగా? పరలోకానికి వెళ్ళాలంటే కొన్ని ఏర్పాట్లు ఉంటాయిగా? ఉంటాయి లేదు. పరలోకానికి వెళ్ళాలంటే అసలు ఆ లోకం ఎట్లుంటది, ఆ లోకంలో నేను ఎట్లుండాలా, ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఎట్లా రెడీ అవ్వాలి, అవునా కదా?
పెళ్లి కావాలంటే ఎట్లా రెడీ అవుతారు మీరు చెప్పండి? పెళ్లికి వెళ్ళాలంటే ఎట్లా రెడీ అవుతారు? మీటింగ్స్ రావాలంటే ఎట్లా రెడీ అవుతారు? మీటింగ్స్ రావాలంటే ఎట్లా రెడీ అవుతారు? అది పెళ్లి కావాలంటే చెప్పండి? యేసయ్య వార్త, యేసయ్య సన్నిధి పెళ్లి కంటే గొప్ప ఆనందం. స్తోత్రం చెప్పండి. పరలోకపు ఆనందం ఇది. పరలోక ఆనందం గురించి ఎట్లా రావాలా? నిద్రపోతా గందరగోళం కాదు. దేవుని పరిశుద్ధ సన్నిధికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? పరలోకానికి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలా? నిత్యం ఆనందించేటువంటి లోకం. ఆడ వంట చేయాల్సిన అవసరం లేదమ్మా, ఆడ ఏడవలసిన అవసరం లేదు, ఆడ నా కొడుకు వాడికి ఆస్తిని సంపాదించాలని అవసరం వర్తగట్లేదు. అసలు బాలంతదేగా. ఈ విధానాలు ఏమి లేవు అక్కడ. అక్కడ ఏముంటది? ఆనందమే. స్తోత్రం చెప్పండి. ఆ దేవదేవుని సన్నిధిలో స్తుతించడమే నిత్య ఆనందమే. దానికి నిత్య ఆనంద లోకం అని పేరు. స్తోత్రం చెప్పండి. మోక్ష రాజ్యం అని పేరు, శాశ్వత లోకం అని పేరు, నిత్య జీవం అని పేరు, మోక్ష రాజ్యం అని పేరు. అక్కడ ఈ మానవ సంబంధమైన బాధలు ఏమి లేవు, ప్రకృతి సంబంధమైన బాధలు లేవు. ఎండొత్తి ఒక బాధ, వానొత్తి ఒక బాధ, ఎక్కువ వానొత్తి ఇంకో బాధ, కొద్దిగా ఎండగా ఇంకోటి బాధ. అక్కడ బాధలు లేవు. స్తోత్రం చెప్పండి. ఆ లోకం కావాలవుతా? అమ్మ కావాలవుతా? ఎంత తొందరగా ఆడ కాకపోతే అంత మంచిది కదా, అవునా కాదా? క్రైస్తవుడు కోరుకునేది ఎంత తొందరగా పోతే దేవా నన్ను తొందరగా తీసుకెళ్ళు, స్తోత్రం చెప్పండి అని సిద్ధపడి ఉంటారు. ఇక ధ్యానం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మార్గం తెలిసి ఉండాలా. ఆ మార్గంలో మనము నడవగలుగుతామో లేమో పరీక్షించుకోవాలా. అసలు ఆ మార్గంలో రావాలంటే నేనేం చేయాలి? ఇది ఈ రాత్రి మన ప్రసంగం. అర్థమైంది? అట్లా కాకుండా వచ్చిపోయేది కాదు ఇది. క్రైస్తవ్యం అంటే ఏదో ఒక సంవత్సరం, ఒక వారం వస్తాను, నెల వస్తాను, 2 నెలలు వస్తానంటే కుదరదు. ఇది శాశ్వతమైన మార్గం, నిత్య నూతన మార్గం. ప్రతిరోజు ఇది నిత్య నూతన జీవమే, ఆనందమే. ఈ మార్గంలోనికి వస్తే దీవించబట్టం, ఆస్వాదించబట్టమే గాని ఈ లోక సంబంధమైనటువంటి శాపం లేదు, దరిద్రం లేదు, ఇబ్బందులు లేవు. ఇది కేవలం ఆనందం. ఇది కేవలం శాశ్వతమైనటువంటి నిజదేవునితో ప్రయాణం. స్తోత్రం చెప్పండి. నిజదేవునితో ప్రయాణం. ఉదయం ఒక అంశాన్ని ధ్యానించాం. ఆ దేవుడు ఏమన్నాడు? విడిపిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. మన దేవుడు ప్రతి స్థితిగతి నుండి, బాధ నుంచి, ఇబ్బంది నుంచి, నిరాధారం నుంచి విడిపిస్తాడు. ఈరోజు ఇంకొక మాట ఇంకా అయిపోయింది. 20 నిమిషాలు మనం మాట్లాడాలి. 20 నిమిషాలు ఇంకొక మాట ధ్యానం చేద్దాం. అవునా? గ్రంథం 2 కీర్తనల గ్రంథము 72వ కీర్తన, 72వ కీర్తన 13వ వచనము నేను ధ్యానం చేస్తున్నాను. చూడండి 13వ వచనం. నిరుపేదల యందును బీదల యందును అతడు కనికరించును, బీదల ప్రాణం అతడు రక్షించును. మధ్యాహ్నిస్తున్నా. నిరుపేదల యందు బీదల యందు అతడు కనికరించును. స్తోత్రం చెప్పండి. ఈ దేవుడు చేస్తాడు, కనికరిస్తాడు. మొట్టమొదటగా పరలోక రాజ్యానికి చేరాలంటే ఏం కావాలి మనకి? దేవుని కనికరం కావాలా. స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్య రాజు యొక్క కనికరము కావాలా. రాజు కనికరం కలిగి ఉండాలా. అవునా? రాజుకే ఉండాలా? కనికరం ఉండాలండి. రాజుకి కనికరం ఉండాలా. కుటుంబ యజమానుడు రాజుతో సమానం. కుటుంబం నీ భర్త యజమానుడితో సమానం. కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు భర్తకే ఉండాలా? చెప్పండి. కనికరం ఉండాలి. కుటుంబంలో భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. వీళ్ళందరూ కొన్నిసార్లు పొరపాట్లు చేస్తారు, కొన్నిసార్లు అవగాహన లేకుండా ఉంటారు. వారందరిని క్షమించాలి, వారందరిని మంచి మార్గంలో పెట్టుకోవాలి. వారి పట్ల ఏముండాలి? తండ్రికి కనికరం ఉండాలి. మన దేవుడు కనికరం గలవాడు. స్తోత్రం చెప్పండి. పరలోకపు రాజు కనికరం కలిగిన వాడు. ఆయన ఎంత కనికరం కలిగిన వాడంటే ఇక్కడ చూడండి, మనందరూ తెలిసిన వాక్యం. నా గొర్రెలు నేను ఎరుగుదును, అవి నా స్వరము వింటాయి. నేను ముందు వెళ్తుంటే వెనక నా గొర్రెలు చెప్పండి వస్తా ఉంటాయి. ఎందుకు చెప్పాడేసయ్య? మీ అందరూ బాగా తెలుసు. గొర్రె యొక్క స్వభావం, గొర్రెను కాసే యొక్క స్వభావం.
వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం బాగా తెలుసు. ఆ పరలోక రాజు అన్నాడు, ఆ పరలోక రాజ్యాన్ని కోరుకునే వారందరి పట్ల నేను కనికరాన్ని చూపిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. కనికరము అంటే ఏంటంటే, ఈ లోకములో ఉన్న వారందరూ కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక దురాచారం, ఏదో ఒక విధమైనటువంటి పాపములో ఆ బలహీనతలు పడిపోయావా? ఈ లోకములో ఉన్న వారు అందరము ఏదో ఒక బలహీనతలో పడ్డాం, ఏదో ఒక దోషములో ఉన్నాం. ఈ లోకములో ఉన్న మానవుడు, మనిషి అనేవాడు ఏదో ఒక బలహీనతలో పడ్డాం, దోషంలో పడ్డాం. ఎదుగున్న సూటిగా పాపములో పడ్డాం. పాపం వల్ల వచ్చే జీతం అమ్మా చెప్పండి, మరణానికి పాత్రులమయ్యా. మరణం అంటే ఈ మరణం కాదు. మరణం అంటే ఇందాక మనం అనుకున్నాంగా, వెంకట్రావు పోయాడు ఉండేవారు అనుకోని, ఆ మరణం కాదు. నువ్వు ఏసై నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఈ మరణం తప్పదు నీకు. అవునా కదా? నేను ఏసైనే నమ్ముకున్నాను, ఈ మరణం ఏసై నమ్ముకున్న వాళ్ళు ఏడిపోతారు అన్నట్టు కుదరదు. పలుకూరులు అందరికి ఇదే, దేశంలో లోపల అందరికి ఇదే. ఈ మరణం కాదు. పాపం వలన వచ్చే జీతం ఫలితం ఏంటంటే పరలోకానికి వెళ్ళవడం. అది మరణం. అమ్మాయి గారికి పరలోకానికి వెళ్ళవు. ఎక్కడికి వెళ్తావు చెప్పండి? నరకానికి పోతాం. ఆ నరకం ఎంత భయంకరమో తెలుసా? నరకంలో అప్పుడు పాత సినిమాలు చూపిస్తారుగా, దేవతల నుండి పెద్ద అగ్నిగుండం వేసి దాంట్లో మనిషిని వేసి ఒక పెద్ద శూలం పెట్టి పుడుతుంటారు. అది కాదు నరకం. నరకం అంటే తెలుసా? ఆ నరక లోకంలో నువ్వు ఉంటావు, ఆడ చూస్తా ఉంటావు. నీ బిడ్డలు చేసే పాపం, అంతకుముందు నీ గర్భవాసం నుంచి నువ్వు ఈ లోకంలో చేసిన స్థితి అంతా జ్ఞాపకం వచ్చి, అరే అక్కడ ఉన్నప్పుడు ఏసే నమ్ముకోలేకపోతేనే, నమ్ముకోలేదు కాబట్టి ఈ నరకానికి వచ్చాను. ఈ నరకంలో చూస్తుంటే అన్ని బాధలే. ఏది బాధ? అక్కడికి వెళ్ళలేకపోయేనే, ఏసయ్య చెప్పిన మాట ఆ రోజు పాస్టర్ గారు చెప్పి వినలేదే అనేటువంటి మానసిక హృదయంలో ఉన్నటువంటి ఏంటి చెప్పండి? బాధే పెద్ద నరకం అండి. అమ్మ కుటుంబాలు ఏమంటారు మీరు ఇంట్లో? అబ్బా ఈ నరకం నేను పడలేనంటావు. ఏమున్నాడు నరకం? నీ మొగుడిని మాట్లాడు, నీ పిల్లల్ని మాట్లాడు, అదేమైతుంది చెప్పండి? నిత్యం తప్పులు, పొలం పండదు, గొడ్డు పాలు ఈదు, అసలు నేను ఎంత బతకాలి? నరకరా బాబు కాపురం అంటలా నువ్వు. అమ్మా దీనికే నరకం అంటున్నావు. ఆనకేముంటది? ఈ జ్ఞాపకాలన్నీ నీకు శిక్షగా అక్కడ ఉంటావు. నాకు తెలుసుగా లాజరు దావంతుడు కథ ఏంటి? అయ్యా ఇక్కడ నరకం ఉందని, ఇది భయంకరమని, ఇక్కడ రాకూడదురా బాబు అని కిందన్న మానవములు తెలియదయ్యా. నేను వచ్చిన కదా నాకు అర్థమైంది. ఎవరన్నా పంపించి, మీ పాస్ గారిని పంపించి ఆ పలుకూరులో ఇంకా తిరుగుతున్నారు జనం. వాళ్ళకు చెప్పిరండి అని అక్కడ నరకంలో ఉన్నవాడంట పరలోకున్న వాళ్ళతో చెప్తున్నా. వాళ్ళేమన్నారు? ఏవయ్యా మేం పోయొచ్చి లేకపోతే నిన్ను పంపించి నువ్వు చెప్పిన వాళ్ళు ఎవరు? ఆడ చాలా మంది పాస్టర్లు ఉన్నారు, పలుకూరులో కూడా ఏసే మార్గం తెలుసుకుని ఉన్నారు. వాళ్ళు రోజు చెబుతానే ఉన్నారు. విన్నారా? వినలేదు. వాడు కానీ వింటే ఇక్కడికి రారులేయా నువ్వు ఆగన్నారు అంటే అవకాశం ఉందా? ఇక్కడ చూడండి, ధ్యానం ఏంటంటే ఆ నరకలోకం అనేది భయంకరం. నరకలోకం అనేది నిత్య నరకం. అది ఎటు చూడండి, నరకలోకానికి పోయేట్టు అనుకుంటావా? ఏసయ్యా నేను చేసిన పాపాన్ని నన్ను చంపే అంటాం. చావుందా? ఆత్మకు చావు లేదు. ఆత్మకు చావుందా? నీ ఆత్మ, నా ఆత్మ చనిపోదు. నరకలోకంలో చనిపోదు, పరలోకంలో చనిపోదు. నువ్వు అంటావంట నా ఆత్మ చంపే ప్రభు అంటాడు. దేవుడు అంటాడు జీవితాంతం, నిత్యం, శాశ్వతంగా ఈ నరకంలో నువ్వు ఉండాల్సిందే. కాదు కొంత పుణ్యం చేశానుగా, కాదు కొన్ని మంచి పనులు చేశానుగా, నేను రిపేట్ ఉందని అడిగి బ్యాచుకోవడం. నీ పుణ్య కార్యం, నీ దాన కార్యం, నీకున్న దయాగుణం నరకము నుండి నీ పేరు ప్రఖ్యాతులు, నీ బలము, నీ జ్ఞానము, నీ కులము, నీకున్న ఏది కూడా నరకము నుండి నిన్ను తప్పించలేదు. నరకలోకము నుండి నిన్ను తప్పించలేదు. తప్పించేది ఒకటే, యేసు నామం. స్తోత్రం చెప్పండి.
తప్పించేవాడు ఒకడే యేసయ్య. ఆయన కనికరంగా